హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ షైన్ విఆర్ డైరీస్. ఇదైతే నా మొదటి వరలక్ష్మి వ్రతం అండి. ఇంకా నేనైతే ముందు రోజే మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నాను. అమ్మవారికి శారీ కట్టడము, ఇంకా అక్కడ పెట్టే పీటలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ శుక్రవారం చేసుకున్నాను, శ్రావణంలో లాస్ట్ శుక్రవారం. వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయింది. ఇంకా టైం చూడండి ఎంత అవుతుంది, 12:20 అవుతుంది నైట్. మా పిల్లలైతే అస్సలు పడుకోలేదు, మా బాబు ఇంకా మా పాప కూడా ఇద్దరు. ఇంకా అందుకనే మా అక్క ఇంకా మా అత్తయ్య వాళ్ళ కూతురు మా కజిన్ కూడా వచ్చింది పూజ ముందు రోజే. ఇంక ఇవన్నీ సెట్ చేయడానికి నాకైతే చాలా హెల్ప్ చేశారు ఇద్దరు కూడా. ఇంకా మా బాబు చెప్తున్నాడు, మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అని వాడి భాషలో చెప్తున్నాడు. ప్లీజ్ అని బతిమలాడమంటే ఆ విధంగా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా మేమైతే ఫస్ట్ అమ్మవారిని పెట్టేటప్పుడు పీట రెడీ చేస్తాం కదా, సో దానికి అంతా కూడా పసుపు రుద్ది ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాము. ఇంకా ముందు అమ్మవారిని పెట్టేటప్పుడు కింద కూడా అలికి ముగ్గేయాలి, సో అది కూడా నేను చేస్తున్నాను. అది చేసి ఇంకా పీటలన్నీ కూడా పుదిచ్చి ఇంకా అమ్మవారికి అయితే శారీ కట్టడం అవన్నీ కూడా నేను నైటే చేసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళతో ఇంకా మార్నింగ్ అన్నీ అంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నైటే మొత్తం అన్నీ కూడా జస్ట్ శారీ కట్టడము, అమ్మవారికి కింద ఇదంతా చేయడం నైట్ చేసుకున్నాను. మార్నింగ్ లేసి ఇంకా ప్రసాదాలు పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అమ్మవారిని కింద పెట్టేటప్పుడు ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గు అయితే పద్మకమలం ముగ్గు వేయాలంట, అమ్మవారికి చాలా ఇష్టం. సో అందుకని పద్మకమలం ముగ్గుతో మా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అమ్మవారిని పెట్టే పీట పైన కూడా అంతే, సేమ్ అదే ముగ్గు. ఇంకా మాకు తెలిసిన పద్ధతులు అయితే అన్నీ పాటించి మేమైతే ఇలా వేస్తున్నాము. ఇలా కాకుండా ఇంకేమైనా మధ్యలో ఏవైనా మిస్ అయినా లేదంటే ఇలా చేయకూడదు అన్నా కూడా మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకుంటాము. ఇంకా అమ్మవారిని పెట్టేటప్పుడు అయితే ఫస్ట్ నేను రాగి బిందెలో వాటర్ పోసాను. ఇంకా దానిపైన ఈ ఇత్తడి దాంట్లో బియ్యం పోసి డైరెక్ట్ కలశం పెట్టి ఇంకా అమ్మవారి ఫేస్ అయితే సెట్ చేశాను. ఇంకా దానికే శారీ కూడా సెట్ చేసాము ఇలానే. ఇంకా శారీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ కూడా వేసాము. ఇంకా అమ్మవారి ఫేస్ అయితే నేను ఈసారి సిల్వర్ తీసుకున్నాను, ఫస్ట్ టైం కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే అన్నీ తెలుసుకొని ఎలా చేయాలో ఆ విధంగానే చేశాను. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు చెప్పండి, నేను నెక్స్ట్ టైం అవి లేకుండా అయితే చూసుకుంటాను. ఇంకా అమ్మవారికి శారీ కట్టిన తర్వాత ఇంకా నగలు కూడా నైటే వేసేసాము. అమ్మవారి ఫేస్కి నేను అసలు యాక్చువల్గా కుందన్స్తో చాలా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే టైం అస్సలు సరిపోలేదు నాకు. నేను అది ఆర్డర్ పెట్టాను, ముందు రోజే వచ్చింది నాకు.
అందుకని చెప్పేసి నాకు డెకరేషన్కి వీలవ్వలేదు. ఇంకా సింపుల్గా నేనైతే అమ్మవారి ఫేస్ని ఇంకా బొట్టు, జస్ట్ ఐబ్రోస్, లిప్స్టిక్ పెట్టి ఆ విధంగా మాత్రమే డెకరేషన్ అయితే చేశాను. ఇదైతే అమ్మవారి ఫైనల్ లుక్. నైట్ వరకు అయితే మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేసాము. ఇదంతా కూడా నైటే ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాటన్నిటికీ కూడా బొట్లు పెట్టుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము. మా కజిన్ ఇంకా మా అక్క అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే నేను ఇదంతా కూడా అసలు ఈసారి ఫస్ట్ టైము ఇంత బాగా చేసుకుంటానని అనుకోలేదు. ఇంకా నేను యాక్చువల్గా ఒక 5 ప్రసాదాలు అలా చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇంకా మా కజిన్ ఉంది కదా, ఇంకా నాకు హెల్ప్ చేసిందని మొత్తం అయితే 11 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఇదైతే పులిహోర పులుసు. ఇంకా నేను చేసిన 9 ప్రసాదాలు అయితే పులిహోర, దద్దోజనము, ఇంకా క్షీరాన్నము, ఇవైతే పెసరపప్పుతో అన్నం చేస్తారు కదా అది క్షీరాన్నము, ఇంకా వడలు, పెసర వడలు, మినప వడలు, ఇంకా పూర్ణం బూరెలు కూడా చేశాను, ఇంకా శనగలు. ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకున్న తర్వాతే నేను ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ స్టార్ట్ చేసాము. ఒకదాని తర్వాత ఒకటి ప్రసాదాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజైతే నేను 3 o'clockకి లేసాను. కానీ ప్రసాదాలు చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా మినపవడలు చేశాను, పెసరవడలు కూడా చేశాను అమ్మవారికి ఇష్టమని. ఇంకా ప్రసాదాలు చేయడానికి కూడా అక్క ఇంకా మా కజిన్ అయితే చాలా హెల్ప్ చేశారు. ఇంకా మొత్తం ప్రసాదాలు చేయడం అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టే బౌల్స్లో మొత్తం కూడా అన్ని ప్రసాదాలు పెట్టి మా అక్క అయితే సెట్ చేస్తుంది. అన్ని ప్రసాదం ప్లేట్లో పెట్టిన తర్వాత వాటిని అన్నిటిని కూడా చాలా బాగా డెకరేట్ చేసింది. చూడండి ఉన్న వాటిలోనే ఎంత బాగా డెకరేషన్ చేసిందో ప్రసాదాల ప్లేట్ని కూడా. ఇంకా అమ్మవారి అభిషేకం చేయడానికి పంచామృతం కావాలని ఆ పంచామృతాన్ని కూడా ముందే రెడీ చేసి పెట్టింది. ఇవన్నీ చేసేలోపు నేనైతే రెడీ అయ్యి రెడీ అయ్యాను. ఇంకా పూజకు కావాల్సినవి ఒక్కొక్కటైతే అక్కడ సెట్ చేసుకుంటున్నాము. కలశంని, ఇంకా అమ్మవారికి పూలమాల వేయడము, దండలు వేయడము అవన్నీ సెట్ చేసుకుంటే ఆ తర్వాత ఇంకా పూజ అయితే మా ప్రశాంతంగా చేసుకోవచ్చని ఇంకా దీపాలు అవన్నీ కూడా సెట్ చేసాము ఫస్ట్.
పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుని పూజ చేయాలి కదా. సో దానికోసం అయితే పసుపుతోనే వినాయకుని పూజ చేశాను. ఇంకా గౌరీ మాతని కూడా పసుపుతో చేసి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా యూట్యూబ్లో పూజారి ఒక పూజా పద్ధతిని అయితే పెట్టాడు, దాన్ని ఫాలో అయ్యాను. ఇంకా అది ఆన్ చేసుకొని నేను పూజనైతే స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటే చాలా అసలు పూజారి మన దగ్గర నుండి చేసినట్టే ఉంది. శ్రీ వర మహాలక్ష్మి పూజా వ్రత సందర్భేన మహాగణపతి పూజాంచ కరిష్యే మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ గణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. సశక్తి ఇప్పుడు అక్షరాలు వేస్తూ ఉండండి. అలాగే సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చ ఆవాహయామి. ఆవాహితో భవ స్థాపయామి. స్థాపితో భవ సన్నిహితో భవ. రుద్రస్య సున్నం శ్రీ మహాగణాధిపతయే నమః. పసుపు కుంకుమ అక్షతలు విడి పువ్వులు తీసుకోండి. ఫస్ట్ పసుపు వేయండి. ఓం హరిద్రాపేత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హేదేవత్వం ప్రతిగృహ్యతాం. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కామ సంభవః. కుంకుమేనార్చితే దివ్యం అతశ్చాంతం ప్రయశ్చ మే. ఆయనే దేవాయనే పూర్వారోహంతు పుష్పిణీః తథాష్టమం ధరేకాణి సముద్రస్య గృహాయిమే. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. పుష్పైః గణపతి పైన సర్వేభ్యో వర్తమానేశ్వరేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు అక్కడ వేసేయండి. వేసేసిన తర్వాత ఆచమనము ఉంటుంది. ఇంకో రంధ్రంతో వదిలేసేయాలన్నమాట. భూత పిశాచాః సర్వేతే భూమిధారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షతాం. కుర్వే గంధారవం భక్త్య దేవతా స్వానలాంజనం. ఇతి గంధారారం కృత్వా కుసుమాక్షతాం గృహీత్వా. ఇప్పుడు గంట కొట్టిన తర్వాత అక్షింతయామి. కంబు కంఠే నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. మాత్రమే చేయండి. ఓకేనా? మనం ఎలా తిరుగుతాం ఎలా అయితే తిరుగుతామో అలానే చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్ గా చెప్తాను. మనం ప్రదర్శన ఎలా చేస్తాం. ఇక్కడికి కుంకుమ అర్చన పూజ సమాప్తమయ్యింది. శ్రీ వర మహాలక్ష్మీదేవి నమః. నమస్కారం చేసుకోండి. శ్రీ వర మహాలక్ష్మీదేవి నమః. గౌరీ గణపతి కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ గౌరీ గణపతి శ్రీ గౌరీ దేవి నమః. గౌరీ నిమాయ సలిలాని రక్త్యతే ఏకపదే ద్విపద్వాహ. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం సర్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్లు ప్రోక్షణ చేయండి. నైవేద్యం చూపించారు. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదో పక్షాయం సమర్పయామి. ముఖాంబుజే ఆజమనీయం సమర్పయామి.
తాకిందా ఏడా గిదా రెండు అరటి పండ్లు పెట్టండి, రెండు వక్కలు, రెండు తమలపాకులు, దక్షిణ ఒక 11 రూపాయలు దక్షిణ పెట్టేసి ఆ యొక్క గణపతి దగ్గర పెట్టేసేయండి. అక్కడనే లక్ష్మీదేవి గౌరీని ఒకటేసారి కుంకుమార్చన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దానిపైన కాయిన్ మీద రాసింది అలా సరే పర్లేదు, ఓకేనా. తీసుకొని ప్లేట్ లో పెట్టుకోండి. పంచామృతం తీసుకోవాలి అనేది గుర్తు పెట్టుకోండి. పంచామృతం ముందుగా నీళ్ళతో శుద్ధి చేయండి, అమ్మవారిని శుద్ధి చేయండి. స్వాదురింద్రాయ సుహవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః మధుపర్కేణ స్నాపయామి. ఇప్పుడు పంచామృతాలతో కడిగిన తర్వాత ఆ యొక్క ఇప్పుడు పంచామృతం ఉంటుంది కదా, ఆ యొక్క పంచామృతం కూడా ఎక్కడైతే మీకు ఏదైతే పంచామృతం ఉంటుందో దాంట్లోనే కలిపేసేయండి, సరిపోతుంది. ఓకేనా, దాంట్లోనే కలిపేసేయండి. కలిపేసిన తర్వాత కొట్టేసారా, కొంచెం లేట్ అవుతుంది. నేను కూడా అందుకే టైం తీసుకోవడం జరుగుతుంది. అని జరుగు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత హారతి, హారతి పాట పాడతాను, యూట్యూబ్ లో పెడతది. మీరు కర్పూర హారతి ఇవ్వండి. ఓ కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూర మంగళ ఆనంద నీరాజన దీపహరిత వార్తా విఘ్నాచే నురవే పురవే ప్రేమాగ్రోపాజయాచే సర్వాణి సంధారావృతే దూరాచే కంఠే జలకే మాల ముక్తా పాలాచే. జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామాన పురుషే. జయ దేవ రతనాకటితాధార తుజ గౌరీ కుమర చందనాచే ఓటి కుంకుమ కేశార మీరే జడి కాముకుట శోభాతో వారణగుణ చేనే పూరి. అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది. అందరూ కూడా అంటే అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమః లేదా మహానే నమః, ఓం నిత్య పుష్టాయ నమః, ఓం విభావరయే నమః, ఓం దివ్యై నమః, ఓం దివ్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః. తనయాయ మృడయ తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వాణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంకా పూజ అయితే ఫస్ట్ వినాయకుని పూజ, తర్వాత గౌరీమాతది, తర్వాత కుంకుమార్చన, నెక్స్ట్ అష్టోత్తరాలు, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ చేశాను. తర్వాత ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అయితే సమర్పించాం. ప్రసాదాలు కూడా పెట్టి లాస్ట్కి మంగళహారతి పాడాము. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధిదనయాయై నమః
షష్టమ గ్రంథిం పూజయామి విశ్వసాక్షిం నమః సప్తమ గంధం కింద ప్రోక్షణ చేసినా సరిపోతుంది. తర్వాత తాంబూలం, ఇప్పుడు అమ్మవారికి ఒక చీరలో బ్లౌజ్ పీసు, 2 బక్కలు, దాంట్లో గాజులు, అలాగే ఇవి తాంబూలం అన్నమాట అమ్మవారికి. భోగి ఫల తాంబూలం సమర్పయామి, సువర్ణ దక్షిణాం సమర్పయామి, దక్షిణాం తేదానోదకే స్నాపయామి. ఇప్పుడు తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఓం హిరణ్య పాత్రం మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు, ఎట్లా రమ్మను చూపిలిచే కోట్లాడమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా లక్ష్మి తల్లి నిన్నెత్తుకుందునమ్మా. పసివాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి గల మాలవెల్లి, పసివాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి గల పాలవెల్లి, పువ్వులు పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై, పువ్వులు పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై, హంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచే కోట్లాడమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా. హారతి కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి ఇంకా అమ్మవారి మొక్కు అయితే తీర్చుకున్నాను. తర్వాత అమ్మవారి మొక్కు తీర్చుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా వాయనం ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. మొదటగా ఇంకా భర్త బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత ఇంకా మా అత్తయ్యతో వాయనం అయితే స్టార్ట్ చేశాను.
ఇంకా తర్వాత ఒక్కొక్కరిగా మా అక్కయ్యకి మా కజిన్కి అందరికీ కూడా ఇంట్లో వారికి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినం అయితే ఇచ్చాను. వాయినం ఇవ్వడంలో ఫస్ట్ పిల్లలకే ఇవ్వాలంట. పిల్లలే అసలైన ముత్తైదులని. ఇంకా మా అక్క పిల్లలకి అందరికీ కూడా ఒక్కొక్కరిగా వాయినం అయితే పిల్లలకి కూడా ఇచ్చాను. నా మొదటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వాయినం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా బ్లెస్ చేశారు. ఇంకా మీరందరూ కూడా నన్ను మంచిగా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.